రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం, హత్య అది ఏంటి? ఎవరు చంపారు? అసలు సూత్రధారులు ఎవరు? ప్లాన్ చేసింది ఎవరు? ఇవన్నీ నిన్న ఆయన 5వ వర్ధంతి జరిగింది. ఇప్పటికీ తేలలేదు. ప్రతి సంవత్సరం మొన్న కూడా ఆ మధ్య కాలంలో వరుస పెట్టి అరెస్టులు చేశారు. అంటే స్టార్టింగ్ ఎర్రగంగిరెడ్డిని A1గా తీసుకున్నారు. ఆ తర్వాత సునీల్, ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి, ఆ తర్వాత 4 ఒక నిందితుడిగా దస్తగిరిని తీసుకొని ఆయన అప్రూవర్గా మారగానే వదిలేశాడు. ఆ తర్వాత ఇక శివప్రసాద్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళందరినీ తీసుకొని నెక్స్ట్ ఉదయ్ కుమార్, ఆ తర్వాత లాస్ట్ మన భాస్కర్ రెడ్డి గారిని A7గా తీసుకొని వదిలేశారు. ఇంకా అవినాష్ రెడ్డిని A8గా చేర్చారు, కానీ ఇంకా అరెస్ట్ చేయాల. ఇదంతా కొనసాగే టైంలో సైలెంట్గా తెర వెనుక ఇంకో విషయం కూడా జరిగింది. ఏంటంటే ఈ సినిమా బయోపిక్ తీశారు ఎవరో, హై క్వాలిటీతో తీశారు, మ్యూజిక్ బాగుంది, ఆర్టిస్టులు కూడా యాప్ట్గా ఉన్నారు. ఎప్పుడు షూట్ చేశారు, ఎక్కడ షూట్ చేశారో తెలియదు, కానీ సడన్గా నిన్న దాని ట్రైలర్ రిలీజ్ అయ్యి మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. అదే పేర్లు వాడారు. ఇంకా చెప్పాలి అంటే పేర్లు కూడా యాజ్ ఇట్ ఈజ్. అండ్ మిగతా అంటే పబ్లిక్ డొమైన్స్లో పెడుతున్నారు కాబట్టి ఒరిజినల్ జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేశారు అంటే, సినిమా ఇప్పుడు సెన్సార్కి వెళ్తే సినిమా అడ్డంకులు, మన వ్యూహము శపథం లాగా అడ్డంకులు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు అలా కాకుండా అఫీషియల్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసి అందులో సినిమాను ఉంచారు. మీరు ఎవరైనా సినిమాని చూడాలి, సినిమా కూడా పూర్తయింది, వెబ్సైట్లో ఉంది, ఎవరైనా చూడాలి అనుకుంటే ₹100 కట్టి ఆ సినిమాని యథేచ్ఛగా వీక్షించవచ్చు. ఇక ఈ సినిమాని వాళ్ళు సిబిఐ వాళ్ళు ఫస్ట్ చెప్పినటువంటి స్టోరీ, ఎప్పుడైతే దస్తగిరి అప్రూవర్గా మారాడో అతను చెప్పినటువంటి స్టోరీ ఆధారితంగానే తీశారు. క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎవరు చంపారు, ఎలా చేశారు అనేది మొత్తం డిటో యాజ్ ఇట్ ఈస్గా చూపించారనమాట. అంటే కథలు బాగా రాశారు. అండ్ దస్తగిరి కూడా లైవ్లో నేనే చంపాను, అలా చంపాను, ఇలా చంపాను అని చెప్పాడు. ఇవన్నీ కూడా జనాలకి అర్థం కానట్టుందేమో, ఎందుకైనా మంచిది విజువల్గా అందరికీ చెబితే బాగుండు అనే దీంతో తీశారనమాట. ఇదంతా కూడా దస్తగిరి చెప్పినటువంటి స్టోరీ ఆధారితంగా తీసినటువంటి సినిమానే, అందరికీ తెలిసిన స్టోరీయే. రాత్రిపూట మేమందరం అలా వచ్చాము, ఎర్రగంగిరెడ్డి ప్లాన్ చేశాడు, ఇంటి వెనక నుంచి వచ్చాము, ఆయన అప్పుడే లేచి వస్తే వీళ్ళందరూ ఎందుకు వచ్చారని అడిగితే ఒక ల్యాండ్ డీలింగ్ అని చెప్పాము. ఇంతలో వెంటనే ఏరా నీకు మా అమ్మ కావాల్సి వచ్చిందా అని చెప్పి సునీల్, ఎరా నీకు నా భార్య కావాల్సి వచ్చిందా అని చెప్పి ఉమాశంకర్ రెడ్డి కింద పడి మీద పడి ఆయన్ని కొట్టేశారు. నేను అంటే దస్తగిరి గొడ్డలు తీసుకొని తల మీద ఒకటి, చేయి మీద ఒకటి పోటు వేశాను. ఆయన రక్తంలో గిలగిలగిలగిలా కొట్లాడుకునే టైంలో వెంటనే తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడేసాం. అంతే, మాకు ఇంకా అంతమించి ఏమీ తెలియదు. తర్వాత తెల్లారింది. ఆ టైంలో వాచ్మెన్ చూశాడు కిటికీలో నుంచి ఈ విషయాన్ని. ఆయన భయపడి పారిపోతా ఉంటే ఎర్రగంగిరెడ్డి నిన్ను కూడా ఇలాగే చంపేస్తామని బెదిరిస్తే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, రంగయ్య వాచ్మెన్. ఆ తర్వాత మార్నింగ్ అయింది, రోజులాగే కృష్ణారెడ్డి వచ్చాడు, తలుపు కొడితే ఆయన తీయలేదు. పేపర్ వచ్చింది, చదువుకుంటున్నాను. ఇందులో పని మనిషిని వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి దింపాడు. 6 7 ఈయన లేకపోయేసరికి మాకు చాలా కంగారు వచ్చింది. వెనక నుంచి వాచ్మెన్ రంగన్న చూసేసరికి ఆయన రక్తపు మడుగులో పడున్నాడు. పని మనిషి వాళ్ళ అబ్బాయి, పని మనిషి అందరు వెళ్ళి చూశారు, నేను వెళ్ళి చూశాను. నేను అంటే ఇక్కడ మళ్ళీ కృష్ణారెడ్డి వెళ్ళి చూసాము. ఆయన రక్తపు మడుగులో పడున్నాడు. వెంటనే సునీత వాళ్ళ హస్బెండ్కి, సునీత గారికి కాల్ చేస్తే ఆ ఫోను లెటరు దాయి అన్నారు. లెటర్ ఏంటంటే అక్కడ ఏంటి సూసైడ్ లెటర్ ఉందని కూడా చెప్పారనమాట. ఫోను లెటర్ దాచేయండి, మేము వచ్చేంతవరకు ఎవరికి ఇవ్వకండి అన్నాడు. అలా వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి వెళ్ళి ఆ లెటరు ఫోను తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పితే దాంట్లో ఏముంది అని చెప్పేసి చూశారు. ఈ తర్వాత ఇంతలో అనుకోకుండా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళు వచ్చి భాస్కర్ రెడ్డి మొత్తం రక్తాన్నంతా కడిగేసి తుడిచేసి నీట్గా శవాన్ని మేకప్ వేసి అక్కడ పెట్టి ఆ గుండెపోటుతో మరణించాడు అని చెప్పండి అందరికీ అని చెప్పాడు. మేము కూడా అందరికీ అదే చెప్పాము, ఇది కదా అని చెప్పేసి ముగించారనమాట. మరి ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది తర్వాత చాలా కథలు వచ్చాయి, చాలామంది చాలా ప్రూఫ్స్తో చాలా రకాలుగా పెట్టారు, మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు కొట్టే తెచ్చేలా చెప్పాను అంటే, ఈ కథని బేస్ చేసుకొని సినిమా వస్తుంది, తెర మీద చూడాలనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. ₹100 రెంట్ కట్టి వెబ్సైట్లోకి వెళ్తే వివేక మర్డర్ కేసు వివేకం టైటిల్ అనమాట. ఈ సినిమా అంతా కూడా మీరు ఎవరైనా సరే చూడొచ్చు. అంటే ఈ స్టోరీ కావాలనుకుంటే, ఈ స్టోరీని తెర మీద ఎలా ఉంటుందో చూడాలనుకుంటే చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.